शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము అంటే శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల జాతకునికి అంటే 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శని ఒక రాశిలో సంచరించడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే అత్యంత సమయము తీసుకునేటువంటి గ్రహము శనీశ్వరుడే. కనుకనే ఆ శని యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే రాశి లోపల ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంది. కనుక శని యొక్క ప్రభావము మానవుని పైన అత్యంత ప్రధానంగా అంటే ఎక్కువ మోతాదులో ఆ శని యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది అని మన శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వివిధ నక్షత్రాల లోపల కూడాను మారుతూ ఉంటాడు. మీనరాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంతో ప్రారంభమయ్యి రేవతి నక్షత్రం 4వ పాదంతో ఎండ్ అవుతుంది ఈ మీనరాశి. అంటే మొత్తం కలిపినట్టయితే 9 పాదాలలో ఈ శనీశ్వరుడు సంచరిస్తాడు మీనరాశిలో. అయితే ఈ మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొత్తం మీనరాశిలో ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాడా అందరికీ అనంటే ఇవ్వడు. వాళ్ళ జాతకాలను బట్టి ప్రభావం ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పుడు శనీశ్వరుడు ఉన్నటువంటి స్థితికి అనుకూలంగా ప్రభావం ఉంటుంది. పుట్టిన సమయం లోపల శని ఉచ్చస్థానంలో మిత్రస్థానంలో ఎక్కువ అష్టకవర్గ బిందువులను కలిగి ఉన్నట్టయితే శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గోచార రీత్యా అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము ఫలితం చెప్పేటప్పుడు మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ శని కూడాను 9 పాదాలలో సంచరిస్తున్నాడు. అంటే 3 నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. 3 నక్షత్రాలలో ప్రస్తుతం రేవతి నక్షత్రంలో 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఎండింగ్ నక్షత్రం అన్నమాట. అక్కడి నుండి మళ్ళీ భచక్రం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అశ్విని నక్షత్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశిలోకి వెళ్తాడు. కనుక ఈ మీనరాశిలో అంత్య నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రేవతి నక్షత్రంలో ప్రధానంగా సంచరిస్తున్నటువంటి సమయంలో మేషాది 12 రాశుల వారికి శని యొక్క ప్రభావము ఎలా ఉంది అనే విషయాన్ని మనము విశ్లేషిద్దాం. విశ్లేషించి దానికి అనుగుణంగా మనం ఫలితాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రేవతి నక్షత్రంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాశి పరంగా చూసినట్టయితే రేవతి నక్షత్రంలో సంచారం అనంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు గురువు. రేవతి నక్షత్రం మీనరాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు. అయితే కర్కాటక రాశి పరంగా రాశి ఆధారంగా చూసినట్టయితే భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానము అనంటే 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానము గోచార రీత్యా శనీశ్వరుడికి ప్రతికూల స్థానంగా చెప్పబడి ఉంది. అంటే ముఖ్యంగా 9వ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, భాగ్యస్థానం అంటే అదృష్టానికి పరీక్ష.
అంటే మనం చేసేటువంటి పనిని బ్లైండ్గా చేసినట్టయితే ఫలితాలు రావు. అంటే మీరు అదృష్టం పైననే ఆధారపడి మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలు రావు. శనీశ్వరుడి మూలకంగా ఆటంకాలు కలుగుతాయి. మరి ఏం చేయాలి అని అంటే మన వైపు నుండి ఎఫర్ట్స్ బాగా ఉండాలి. 200% ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టి అదృష్టం మీద ఆధారపడకుండా మీరు కేవలము మీ శ్రమ మీ నైపుణ్యం మీదనే ఆధారపడి వర్క్ చేయడం అనేటువంటిది ఇండైరెక్ట్గా మనకు రాశి ఆధారంగా చెప్తున్నటువంటి సంచారం. ఇక అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత శ్రమించవలసినటువంటి సమయం. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు లోకల్గానే కానివ్వండి, విదేశీ ప్రయాణాల విషయంలోనే కానివ్వండి, ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మీరు ఆసక్తిని పెంచుకోవాలి. 9వ స్థానం ధర్మస్థానం, భాగ్యస్థానం కనుక మీరు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అంటే ఎదుటి వాళ్లకు నీడీ పర్సన్స్కు మనం సహాయం చేయడము, విద్యార్థులకు సహాయం చేయడము, లేదా ఒక మంచి సలహాలను ఇవ్వడము, ఇలా ఒక మంచి పనులు మీరు చేస్తున్నట్టయితే ఇండైరెక్ట్గా భగవంతుడి యొక్క అనుగ్రహము మీ పైన కలిగి మీకు తప్పకుండా శనైశ్వరుడి మూలకంగా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక కుటుంబం లోపల తండ్రితో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి కొన్ని విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. జీవితంలో ఒక మంచి దృక్పథంతో వెళ్ళాలి అనేటువంటి ఒక మార్పు మీ లోపల కనబడుతుంది. అంటే ఈ 9వ స్థానం యొక్క లక్షణం. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే అంటే మీ లోపల ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం అన్నమాట. అలాంటిది ఈ 9వ స్థానంలో శని సంచరించడం మూలకంగా మీకు కలుగుతుంది. దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అవకాశము భగవంతుడి మూలకంగా వస్తుంది, దాన్ని సద్వినియోగపరుచుకోవడం మనం చేసుకోవాలి. ఇక న్యాయ వ్యవహారాలలో మట్టుకు కొంత జాగ్రత్తలు వహించాలి. ఇలాంటివి ఫలితాలు రాశిపరంగా మనం చూసినట్టయితే కనబడుతున్నాయి. అంటే గోచార రీత్యా 9వ స్థానం ప్రతికూలం గనక ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే కర్కాటక రాశి అనగానే కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు వస్తారు. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వస్తారు. అంటే ఈ 9 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కర్కాటక రాశి కిందికి వస్తారు. అయితే ప్రత్యేకంగా పునర్వసు నక్షత్రం వాళ్లకు ప్రథమంగా మనం ఆలోచించినట్టయితే ఫలితాలలో తప్పకుండా వేరియేషన్ ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరికీ రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి శని ఒకే రకమైన ఫలితాలు ఇస్తాడు అని అంటే ఇవ్వడు. నక్షత్రాల పరంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మ సమయము, జన్మ లగ్నము, పుట్టిన స్థలము, అష్టక వర్గు ఇలాంటివి ఎన్నో ఫ్యాక్టర్స్ మూలకంగా డిఫరెంట్ ఫలితాలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో కొంతవరకు మనం ఆలోచించినట్టయితే నక్షత్ర పరంగా మనం ప్రథమంగా పునర్వసు నక్షత్రాన్ని తీసుకున్నట్టయితే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. మీనరాశికి అధిపతి గురువు. అంటే ఈ నక్షత్రాధిపతి ఆ రాశ్యాధిపతి కూడాను ఒకరే అయినారు. కానీ రేవతి నక్షత్రానికి బుధుడు అధిపతి, ఇక్కడ ఈ నక్షత్రానికి గురువు అధిపతి. నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే కొంత ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే అదృష్టం మనకు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తుంది. మనము కంటిన్యూస్గా శ్రమించడం మూలకంగా ఒక స్టేజ్ లోపల మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆలస్యంగా మనకు విజయం అనేటువంటిది మనను
వరిస్తుంది. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇలాంటి వాటిపైన మీరు మనసు నిలుపుతారు. ధార్మిక చింతన మీ లోపల బాగా పెరుగుతుంది. తండ్రి యొక్క సహాయము ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న విభేదాలు కూడాను ఒక పక్కన ఉంటాయి. వాళ్ళ యొక్క సూచనలను, సలహాలను మీరు పాటించడం చాలా అవసరము. ఉన్నత విద్య లోపల కూడాను కొంత పురోగతి ఉన్నప్పటికీ డబ్బు విషయం లోపల మీరు జాగ్రత్త పడాలి. అంటే విదేశీ వ్యవహారాల లోపల కొంత దుబారా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే దీర్ఘ ప్రయాణాల మూలకంగా కొంత ఖర్చులు పెరుగుతాయి. కుటుంబం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసికంగా ఒక స్థిరత్వం మీ లోపల కలుగుతుంది. ఏంటంటే నక్షత్రాధిపతి, రాశ్యాధిపతి ఒకరే అయినారు కాబట్టి కొంత మనకు కలిసి వచ్చే అంశం ఇదే. ఇక గోచార రీత్యా ప్రతికూలంగానే ఉన్నాడు. రాశి పరంగా, నక్షత్ర పరంగా కూడాను ప్రతికూలంగానే ఉన్నాడు. కొన్ని ఫ్యాక్టర్స్ మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఫ్యాక్టర్స్ మూలకంగా మనకు కొంత ఫలితం అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్టయితే కొన్ని రంగాలలో, కొన్ని విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో మీకు మీ నైపుణ్యతకు పరీక్ష సమయం. పునర్వసు నక్షత్రం వాళ్ళు అంటే మీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఏదైతే స్కిల్ ఉందో దాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించినట్టయితే మంచి ఫలితాలను పొందుతారు. చిన్ననాటి గురువులను కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు చిన్నప్పుడు విద్యా బోధన చేసినటువంటి గురువులు వాళ్ళు కలుసుకోవడము, వాళ్ళతో మీరు కొంత కాలాన్ని, సమయాన్ని వెచ్చించడము, గడపడము, ఈ సమయంలో మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సహనంతో మీరు చాలా విషయాలలో విజయాన్ని పొందుతారు. ఇక కోర్టు విషయాలలో నెమ్మదిగా ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులు మట్టుకు శ్రమించవలసినటువంటి అవసరం బాగా ఉంది. క్రమశిక్షణతో మీరు ఉన్నట్టయితే, అంటే ఒక ప్రోగ్రాం వేసుకుని మీరు పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం కనబడుతుంది. ఇలా పునర్వసు నక్షత్రం వాళ్లకు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. ఇక పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు? పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ శని సంచారం మూలకంగా ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఇది బాగా కలిసి వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకు రాశి పరంగా కొంత ప్రతికూలత ఉన్నప్పటికీ నక్షత్ర పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి నక్షత్ర ఆధారిత ఫలితాలు బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి. కాబట్టి మీకు పుష్యమి నక్షత్రం వాళ్లకు శని ప్రభావము అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ ఫలితంతో మీరు సంతృప్తి చెందుతారు. ఇకపోతే గురువుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి నిలుపుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆఫీసు లోపల దీర్ఘ ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. న్యాయ విషయాల్లో మీకు అనుకూలత చేకూరుతుంది. సేవాభావం మీ లోపల పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు, సమాజంలో గౌరవ ప్రతిష్టలు మీకు లభిస్తాయి. శ్రమతో మీరు పనులు చేయడం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. చదువుకునేటువంటి విద్యార్థులకు కొంత ప్రెషర్ ఉంటుంది. అయినప్పటికీ ఫలితం మీకు అనుకూలంగా గోచరిస్తుంది. పూర్వము చేసినటువంటి పనుల మూలకంగా మీకు మంచి ఫలితాలు ఈ సమయం లోపల అందుతాయి. ప్రభుత్వ పనుల లోపల మట్టుకు ఆలస్యం గోచరిస్తుంది. ఆరోగ్యంపై మీ శ్రద్ధ అవసరము. శాంత స్వభావంతో మీరు ఉండడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము మీరు గడుపుతారు. సంతృప్తిగా ఉంటారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ సమయం లోపల పుష్యమి నక్షత్ర జాతకులకు బాగా అనుకూలిస్తుంది. ఇక 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం వాళ్లకు ఎలా ఉంటుంది?
రాశిపరంగా భాగ్యస్థానం ప్రతికూలం, నక్షత్రపరంగా ప్రతికూలం. అయితే అధిపతి కొంత అనుకూలంగా ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. ఈ ఒక్క సామ్యం మూలకంగా మీకు కొంత ఫలితం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో నక్షత్రపరంగా మనం చూసినట్టయితే ఆలోచనలు మీ లోపల బాగా పెరుగుతాయి. ఆలోచనలు పెరగడము శుభసూచకమే అయినా కూడాను అనవసరమైనటువంటి ఆలోచనలు, అతిగా మనం ఆలోచించడము చాలా అనర్థకం. కాబట్టి ఆలోచనలను మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి, అంటే కార్యరూపంలో పెట్టాలి. కార్యరూపంలో పెట్టడం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఆశ్లేష నక్షత్రం వాళ్లకు. ఇకపోతే ప్రయాణాలు ఫ్రీక్వెంట్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మాటలలో మట్టుకు కొంత జాగ్రత్త వహించాలి మీరు. తొందరపాటు, అనవసరమైనటువంటి మాటలు, ఒకరి గురించి ఒకరి వద్ద మాట్లాడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత కలహాలు, గ్యాప్ ఏర్పడే అవకాశం కనబడుతుంది. కుటుంబం లోపల అపార్థాలు, కుటుంబం లోపల అపోహలు, అపార్థాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లోపల మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రిజల్ట్ కొరకు కొంత వేచి ఉండవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం లోపల మార్పులు కనబడుతున్నాయి, అంటే స్థానచలనము, కంపెనీ మారడము, వృత్తి మారడము, ఉద్యోగం మారడము, ప్లేస్ మారడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి ఈ సమయంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకు. ఇక పని భారం పెరగడం మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. సమయాన్ని మనము ఆరోగ్యం కొరకై వెచ్చించాలి. ఆరోగ్యము నిలకడగా ఉండడానికై మీరు ఆహార నియమాలను పాటించడము, ధ్యానం చేయడము, తర్వాత సరి అయినటువంటి సమయంలో నిద్రపోవడము, ఇలాంటివన్నీ కూడాను తప్పకుండా చేయాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు రాశిపరంగా నక్షత్రం ప్రకారంగా శని యొక్క ప్రభావం బాగా ఉంది కాబట్టి కొంత మనసు పైన, శరీరం పైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇక వ్యాపారస్తులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. మోసాలకు అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ముఖ్యంగా వ్యాపార ఒప్పందాలు, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి సమయంలో కానివ్వండి, ఆర్థిక ఒప్పందాల విషయంలో కానివ్వండి, జాగ్రత్త వహించండి. భూముల విషయంలో కలహాలు ముందుకు వస్తాయి. దాన్ని పరిష్కరించుకోవడానికై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయండి. ఆత్మ పరిశీలనతో ముందుకు వెళ్ళండి. అంటే ప్రతిరోజు కూడాను మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎండింగ్ లోపల ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అంటే ఏంటి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఈరోజు ఏం చేశాము, దీన్ని ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనము అని అంటారు. ఇది తప్పకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చేసుకోవాలి ఈ సమయం లోపల. తద్వారా ఏమవుతుంది, కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు, కష్టాలను మనం అవాయిడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కుటుంబం లోపల మటుకు బాధ్యతలు పెరుగుతాయి ఈ సమయం లోపల. దాన్ని మీరు జాగ్రత్తగా రెక్టిఫై చేసుకోండి. ఇకపోతే క్రమశిక్షణను మీరు పెంచుకున్నట్టయితే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మానసికంగా మీరు ఒక సంపూర్ణ అవగాహనతో ఉంటారు. కాబట్టి ఈ విషయాలను మీరు అమలు చేసినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. రేవతి నక్షత్రంలో శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాశిపరంగా, నక్షత్రం ప్రకారంగా విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శనేశ్వరుడు ముఖ్యంగా 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో రాశి
పరంగా ఆలోచించినట్టయితే మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే శుభ ఫలితాలను ఇస్తాడు, శుభప్రదం అన్నమాట. ఇక 4 అర్ధాష్టమ స్థానం, 8 అష్టమ స్థానం, 12 ద్వాదశ స్థానం, 1 జన్మస్థానం, 2 ద్వితీయ స్థానం. ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అంటే 12, 1, 2 ఈ స్థానాలు ఏలినాటి శని ప్రభావం కిందికి వస్తాయి. 4, 8 స్థానాలు అర్ధాష్టమ స్థానం, అష్టమ స్థానం, ఇవి దుస్థానాలు. ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే కఠినమైనటువంటి పరీక్షలకు మనం నిలబడవలసి వస్తుంది. ఇక సప్తమ స్థానము, దశమ స్థానము కొంత బాధ్యతలను మనకు కలుగజేస్తాయి. అంటే ఈ స్థానాలు న్యూట్రల్ స్థానాలు అన్నమాట. అంటే గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను మనము కొంత కష్టపడి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితాలను మనము మన వైపుకు మోల్డ్ చేసుకోవడానికి అవకాశాలను కలిగించేటువంటి స్థానాలు అన్నమాట. ఈ విధంగా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4, 8, 12, 1, 2 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శని ముఖ్యంగా మనకు వేటిపైన ప్రభావం చూపిస్తాడు అనే విషయాన్ని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే మానవుని యొక్క కర్తవ్యము 2. 1 భగవంతుణ్ణి మనం కొలవడము, కష్టాల నుంచి గట్టెక్కించడానికి భగవంతుడిని కీర్తించడము, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, ఇది ఒక రకమైనటువంటి పరిహారం. 2వది శని యొక్క కారకత్వము, శని యొక్క ప్రభావము ఏ కార్నర్ పైన ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకొని పసిగట్టి వాటిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే ఆ కార్నర్స్లో మనకు నష్టం జరగకుండా మనము ఎక్కువ ఫలితాలను, ఎక్కువ ప్రభావాన్ని మన వైపు నుంచి మనము ఎక్కువ నైపుణ్యాన్ని మనం చూపించాలి. అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఏంటంటే శని ముఖ్యంగా శని స్వభావము పనులను ఆలస్యంగా పూర్తి చేయిస్తాడు, పనుల లోపల ఆటంకాలను కలిగిస్తాడు, మన లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. ఇది కొంత పాజిటివ్ పాయింట్. అంటే కష్టాలకు గురి చేస్తాడు, కానీ ఆ కష్టాల నుంచి మనిషి ఒక క్రమశిక్షణను నేర్చుకుంటాడు. అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానము ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడానికి శనీశ్వరుడు బాగా ఉపయోగపడతాడు. తర్వాత మనము చేసినటువంటి పనులకు ప్రతిఫలాన్ని కూడాను పొందేటువంటి అవకాశం ఇస్తాడు. అంటే కర్మఫలం అన్నమాట. ఏదైనా కూడాను ఫలితం అనేది మనం చేసేటువంటి కర్మ పైననే ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణను మన లోపల కలిగిస్తాడు శనీశ్వరుడు. కాబట్టి కర్మకు ప్రాధాన్యత మన లోపల కలిగిస్తాడు. అంటే పనులు మనము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మన లోపల క్రియేట్ చేస్తాడు, బాధ్యతలను గుర్తు చేస్తాడు. కాబట్టి ఇలాంటి కార్నర్స్ లోపల శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేసి మన నైపుణ్యతను, ఎఫర్ట్స్ను పెట్టినట్టయితే మనము కొన్ని అనర్థాలను రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే భగవంతుణ్ణి మనం ప్రార్థించేటువంటి సమయంలో ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క మూల మంత్రాన్ని మనము చదువుకోవాలి ప్రతినిత్యం కూడాను. ఏంటి అని అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. స్నానం చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఒక్క క్షణం నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలిచి ఆ భగవంతుణ్ణి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, నల్ల వస్త్రము, నువ్వుల నూనె, ఇనుప ముక్క ఇలాంటివి దానంగా ఇవ్వండి. నీడీ పర్సన్స్కు వస్త్రదానం చేయండి. అంటే ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్లకు వస్త్రదానం చేయండి.
ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్లకు మీ శక్తి కొలది అన్నదానం చేయండి. రోజు ఒకరికి ఇద్దరికి మీకు వీలైతే అన్నం పెట్టించండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా గ్రహాల మూలకంగా ఏవైతే దుష్ప్రభావము కలుగుతుందో అవన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభం.